మిగతా వాళ్ళు రాలేదా? ప్రైజ్ ది లార్డ్. సంతోషం. ఒకసారి నిలబడి ఉండగా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం తెరుద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. Let us turn our books to the book of Joshua chapter 3 from verse 1 to 3. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానికి వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఇలాగు ఆజ్ఞాపించిరి. ఈ మాట అందరం గుర్తుపెట్టుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దానిని వెంబడి వెళ్ళవలెను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ ప్రియబిడ్డలందరిని ప్రేమించి దీవించి ఆశీర్వదించి కృపనిచ్చి శక్తినిచ్చి బలమునిచ్చి నీ ప్రియబిడ్డలను ప్రేరేపించి ఇక్కడ ఏర్పాటు చేయబడిన గృహ కొడుకుని ప్రభువా మీరు నిశ్చయంగా దీవించారని ఆశీర్వదించారని నమ్ముతున్నాం నాయన. ఇది మా ఆలోచన కాదు, మా చిత్తము కాదు, నీ యొక్క ప్రణాళిక ఉన్నది. ఈ రాత్రి ఏ బిడ్డలైతే ఇక్కడ రావాల్సి ఉన్నారో వారిని మీరు ముందుగా గుర్తెరుగున్నారు. వారి కొరకే ఈ ప్రత్యేక కొడుకు ఏర్పాటు చేశారని నమ్ముతున్నాం నాయన. ఏ బిడ్డలైతే ప్రయాస భారం కలిగి కొడుకుని ఏర్పాటు చేశారో వారితో పాటు చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మీరు మాత్రమే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరిని కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇక్కడ కొద్ది మాటలు ఉన్నాయి, మనకి చాలా ప్రాముఖ్యమైన మాట 3వ మాట ఉన్నది. వారందరూ యోర్దానికి అవతలే నిలిచినప్పుడు అక్కడ ఒక మాట చెప్తున్నారు. 2వ వచనంలో ఉన్న మాట, 3 దినములైన తర్వాత నాయకులు పాళెంలో తిరుగుచూ జనులకు ఇలాగు ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ప్రైజ్ ది లార్డ్. మరొక చిన్న మాట మాట్లాడుకుందాం. నిబంధన మందసం అంటే ఏంటి? ఈ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుడు మందసమును వెంబడించమని చెప్పాడు. యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, యాజకులు లేవీలైన యాజకులు ఆ నిబంధన మందసం తీసుకొని మోస్తా ఉన్నప్పుడు వారు ఆ మందసం తీసుకొని వెళ్ళగానే ఆ మందసం వెనకాలే మీరు వెళ్ళండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే యాజకుల్ని గమనించాలి, అంటే ఈ కాలంలో సేవకుల్ని గమనించాలి. రెండోది ప్రాముఖ్యం గమనించాల్సింది, సేవకులు ఏం మోసుకుపోతున్నారు. వినపడలేదండి? మందసం మోసుకుపోతున్నారు, అవునా? మందసాన్ని మోసుకుపోమని చెప్పింది ఎవరు? లేవీలు. ఎందుకొరకు ఎన్నుకోబడ్డారు? మందసాన్ని మోయటానికే. అంటే లేవీలు ఎన్నుకోబడింది మందసం మోయటానికి. ఇప్పుడు మన లేవీల్ని ఎప్పుడు గమనించాలంటే వాళ్ళు మందసం ఎప్పుడు తీసుకెళ్తున్నారు. మందసం వెళ్ళిపోయాక మనం అక్కడే ఉండే ప్రయోజనం లేదు. బైబిల్లో ఒక మాట ఉన్నది, ఏలీ కోడలు ఒక ఆమె ఉన్నది, జ్ఞాపకం ఉన్నదా? ఎంతమంది జ్ఞాపకం ఉన్నదా? ఫినెహాసు భార్య. ఆమె గర్భవతి కుమారుడు కనేటప్పుడు ఒక పెద్ద కేక పెట్టినది. ఏమా కేక? ఈకాబోదు. ఏంటి ఈకాబోదు అండి? ఇశ్రాయేలు మధ్యలో నుంచి మందసము కొనిపోబడెను. ఆమె ఇంకో మాట అన్నది, మందసం మాత్రమే కాదు, ఈకాబోదు అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రభావము ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయినది. అంటే మందసం వెళ్ళిపోతే ప్రభావం వెళ్ళిపోయినట్టే. మరి ప్రభావం వెళ్ళిపోతుంటే మనం ఎందుకు అక్కడ ఆగిపోవాలి? మనం ఏం చేయాలి? ప్రభావం వెంబడించాలి. ఇంతకీ మందసం లోపలేమన్నది? మందసం అంటే ఏమిటి? దేవుడు చేసిన నిబంధన, దాన్ని మందసం అనలేదండి. ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ అంటారు ఇంగ్లీష్లో. నిబంధన మందసము. దేవుడు మనకిచ్చిన ఒక నిబంధన. నేను ఇలాగ ఉంటాను, ఇదిగో మీరు
ఈ మందసం లోపల ఉంచిన వాక్య ప్రకారంగా లేదా ఆయన రాసిన ఆజ్ఞల ప్రకారంగా మీరు ఉన్నట్లయితే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఉంటానని దేవుడు మనతో చేసిన నిబంధన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో చేసే నిబంధన ఏంటంటే, ఆ నిబంధన మందసంలో ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పాత నిబంధనలో దేవుడు భూమి మీద అందరికీ ఒకటే ఒక నిబంధన మందసం ఇచ్చాడు. అయితే ఈరోజు ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి క్రైస్తవుని ఇంట్లో ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నది. దాని ఒక అర్థం ఏంటి? వినబడలేదు ఎక్కడ నాకు, ఎవరు రాలేదనుకోండి. ఇప్పుడు వచ్చినట్టు ఇప్పుడు మన ఇంట్లో ఏమున్నది, మన చేతిలో ఏమున్నది? అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, పాత నిబంధన మందసము, కొన్ని వేల మంది యాజకులు, లేవీలు పనిచేసేవాళ్ళు, ఒక మందసము, అక్కడ పరిశుద్ధమైన దేవాలయము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, లక్షల వేల కొద్ది చుట్టూ చేరిన ప్రజలు, వాళ్ళందరిని చూసి వాళ్ళందరిని చుట్టానికి వెళ్ళేవాళ్ళు. అయితే ఈరోజు రాత్రి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ నిబంధన మందసము నీ చేతిలో పెట్టాడు. వినపడలేదండి? వారు ఆ దినములో ఆ మందసము చూడటానికి యోగ్యత కలిగలేరు, ఆ మందసం ముట్టుకోవడానికి యోగ్యత కలిగలేరు, దాన్ని దర్శించడానికి కూడా వారికి అవకాశం లేదు. ఈరోజు అటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతుల లోపల పెట్టాడు, నీ ఇళ్ల లోపల పెట్టాడు, మీ జీవితం లోపల పెట్టాడు, మీ గుండెల లోపల పెట్టాడు. మీ ప్రతి దినచర్యలో దేవుడు తన ఒక వాక్యాన్ని ఇచ్చాడు. తీసుకోవటం నీకు చేతనైతే, ప్రార్థించడం నీకు వీలైతే, దేవుడు యొక్క మందసము నిత్యము నీతో పాటు నడుస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇంకో చిన్న మాట, మందసంలో ఏమున్నది అంటే, మందసములో దేవుడి చేత రాయబడిన 10 ఆజ్ఞల రాతి పలకలు 2 లోపల ఉన్నాయి. ఏమా, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అక్కడ? ఇప్పుడు మన చేతిలో ఉన్న పుస్తకంలో 10 ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? ఆశ్చర్యం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న వాళ్ళు ఆ 10 ఆజ్ఞలే చేయలేకపోయారు. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? ఆ కాలంలో వాళ్ళు ఆ 10 చేసి సరిపోను, కానీ మన కాలంలో మనకిచ్చిన ఈ బైబిల్ మొత్తం మనం చేయవలసి ఉన్నాం. ఎందుకంటే మనం జీవించే జీవితము, మనం జీవించే కాలము, ఇప్పుడున్న ఈ లోకము, ఇప్పుడున్న జ్ఞానము, ఇవన్నీ కూడా అప్పుడు జీవించిన దానికన్నా ఎంతో భిన్నంగా ఉన్నాయి. అయినా దేవుడు మనల్ని వారి మధ్యలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, ఈ రోజుకి దేవుని యొక్క వాక్యము అదే శక్తి మన మధ్యలో కలిగి ఉన్నది. ఆమేన్. దేవుడి యొక్క శక్తి దినదినము పెరుగుతూ ఉన్నది. దేవుడి యొక్క శక్తి దినదినం బలపరుస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించాల్సిన ఇంకో సంగతి, దేవుడు చెప్తా ఉన్నాడు, వారు మందసం తీసుకొని మోసుకుపోగానే పాలెములో ఉన్న వారందరూ, ఎంతమంది కదలాలి? అందరూ. దేవుని యొక్క వాక్యం వెళ్తుంటే ఎంతమంది రావాలి? వెనకాల సంఘం అంతా రావాలి. వాక్యాన్ని నమ్మిన వారందరూ రావాలి. వాక్యాన్ని వెంబడించి వాళ్ళందరూ రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. తర్వాత సంగతి, వాట్ షుడ్ ఐ ఫాలో? నేను దేనిని వెంబడించాలి అంటే, లేఖనం అంటున్నది, మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోట చూచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని, దేన్ని? లేవీలనా, యాజకులనా, మందసమునా, మందసంలో ఉన్న 10 రాతి పలకన, దేని వెంబడించాలా? మీరు గమనిస్తే లేవీల పని ఏంటి? యాజకత్వం. యాజకులు ఏం చేయాలి? మందసాన్ని జాగ్రత్తగా చూడాలి. మందసాన్ని జాగ్రత్తగా చూసే వాళ్ళు ఇంకేం చేయాలి? దేవుడు వారికి ఏం చెప్పారో ఆ పని తీసుకొని పోవాలి, ఆ పని చేయవలసి ఉన్నారు. దేవుడు మందసాన్ని తూర్పు దిక్కు నడిపించాలంటే వాళ్ళు తూర్పు దిక్కు వెళ్ళాలి, పశ్చిమ వైపు నడిపించమంటే పశ్చిమ వైపుకి వెళ్ళాలి. అంతేగాని వారు యాజకులైనంత మాత్రాన, లేవీలైనంత మాత్రాన వారు స్వంతగా చేయటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. అదే నిజమైతే ఈరోజు మనం ఉన్న దానికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఏంటంటే, ఈ దినము దేవుడు కేవలము సేవకులు మాత్రమే ఎన్నుకోలేదు, యాజకులను మాత్రమే ఎన్నుకోలేదు, విశ్వాసులను కూడా ఎన్నుకున్నాడు. ఈ సంగతి చాలామందికి తెలియట్లేదండి. ఇది సేవకుని పని కదా, ఇది పాస్టర్ గారి పని కదా, ఇది సువార్తికుని పని కదా అంటున్నాం. కానీ ఈరోజు దేవుడు తన సువార్త చేయటానికి సేవకుల కన్నా ఎక్కువగా విశ్వాసాలు ఎన్నుకున్నాడు. బైబిల్లోకి మాట ఉన్నది, సువార్త పరిచర్యకు, గట్టిగా చెప్పమ్మా, ఏ పరిచర్యకు? ఎవరు? సేవకుడా పరిచర్య? ఇప్పుడు విశ్వాస పరిచర్య.
ఇది పరిచయం ఇప్పుడు అందరికీ వచ్చినది. ఇప్పుడు నేనేం చేయాలంటే నా దగ్గరికి సువార్త వచ్చినప్పుడు నా వంతు పరిచయం నేను చేయాలి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరు అందరూ కదలాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మన సంగతి ఏంటి గమనించాను. కోపడు మాకని కొద్దిమంది రాత్రి నా మీద ఎవరు చర్చికి వెళ్ళమంటే కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో చర్చికి పోతుంటారు. అవునా? భార్య చర్చికి వెళ్తే నువ్వు వెళ్ళావు కదా చర్చికి నేను రానంటాడు భర్త. భర్త వెళ్ళే చర్చికి భార్య రానంటది. మీ ఇద్దరు పోయి చర్చికి నేను రానంటాడు పిల్లలు. మరి ఇదేంటిది? అన్ని చోట్ల ఒకటే వాక్యం ఉంటే అందరూ ఒకే చోటుకి వెళ్ళాలి కదా. దేవుడు మళ్ళీ విడిపోమని చెప్పాడా? విశ్వాసం నీ కలిగి ఉన్నప్పుడు విడిపోవడానికి అవకాశమే లేదు. నీ ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు గొడవ రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నువ్వు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబంలోకి ఒక గొడవ వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి ప్రారంభమైందో దేవునికి ముందే తెలియజేస్తాడు. కాబట్టి ఆ గొడవ మీ మధ్యలో దీవించబడదు. ఆ గొడవ బలహీనమై వెళ్ళిపోతూ ఉంటుంది వచ్చిన ప్రతిసారి. అయితే గొడవ రాదా? రావాలి. విశ్వాసము పని చేయాలి. పని చేసినప్పుడు ఆ గొడవ లేదా ఇబ్బంది, ఆ శోధన, బలహీనత, అనారోగ్యము అది బలహీనపడి బయటికి వెళ్ళిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఈరోజు లేవీలు అనగా దేవుని యొక్క సేవకులు, దేవుని చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, దేవుని చేత పరిచర్యకి అప్పగించబడిన సేవకులు. వారు మోసుకొని పోయేది ఏంటంటే వారు ఒక కేవలము తుమ్మకర్రతో చేయబడి బంగారపు జవతో చుట్టిన ఒక వస్తువును మోసుకొని పోవటం లేదు. దాని లోపల జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం మోసుకుపోతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సేవకుడు మోసుకొని పోయేది కూడా ఒక వస్తువుని కాదండి. బైబిల్ అనేది ఒక వస్తువు కాదండి. బైబిల్ అనేది ఒక పుస్తకం కాదండి. బైబిల్ అనేది ఒక చరిత్ర కాదండి. బైబిల్ నీ భవిష్యత్తు గ్రంథమై ఉన్నది, నీ జీవిత గ్రంథమైనది, నీ పాటది జీవ గ్రంథమై ఉన్నది. నేను ఎక్కడికి తీసుకెళ్లాలో అది సమస్తము దాని లోపల రాయబడి దాచిపెట్టబడి ఉన్నాయి. నేను ప్రార్థించినప్పుడు, నేను దానికి లోబడతా ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, నేను దాన్ని పరిపూర్ణంగా వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు దాని లోపల దాచిపెట్టిన ప్రతి ఒక్కటి నాకు బయలుపరిచే దేవుడు అయి ఉన్నాడు. అయితే ఈ క్రమంలో మనం చేయాల్సి చూడండి. మోసుకొని పోచిన మందసం అనగా ఆ దినముకు దేవుని చేత పంపబడిన వాక్యమును వెంబడించాలి. ఆ దినముకు దేవుడు ఏం చెప్పాడంటే మందసం మోసుకుపోతారు, మందసం వెనక వెళ్ళాలని అన్నాడు. రైట్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మందసం ఎక్కడుంది ఇప్పుడు? గుంటూరులో ఉందా? విజయవాడలో ఉందా? కాకాని తోటలో ఉందా? కల్వరి టెంపుల్లో ఉందా? చెప్పండి, ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉందా? లేదే. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి ఈ పూట, ఈ రాత్రి? ఎక్కడికి వెళ్ళాలో కూడా వాక్యం రాసి ఉన్నది. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మనుషులను వెంబడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. అందుకని వాక్యం తెలిసిపోయాం. లేవీలు, యాజకులు వాళ్ళు ఏం చేయాలంటే వాక్యాన్ని మాత్రం మోసుకొని పోవాలా. మందసం వాళ్ళు మోసుకొని పోయినప్పుడే నువ్వు వారిని వెంబడించాలి. అంతేనా వాక్యం చెప్తున్నది? వాళ్ళ ఇష్టానుసారంగా నువ్వు మోసుకొని పోతున్నప్పుడు వాళ్ళు వెంబడించడానికి వీల్లేదు. దేవుడు వాళ్ళు చెప్పిన మాట ఒకటే, యాజకులు లేకపోతే లేవీలు అక్కడ మందసం వారు మోసుకొని పోతున్నప్పుడు ఆ మందసమును వెంటనే మీరు వెంబడించాలి. మందసం వెనకాల మీరాల. ఎందుకంటే మందసంలో దేవుడు తన జీవపు మాటలు ఇచ్చాడు, మందసమానికి తన వాక్యం ఇచ్చాడు, తన సొంత చేతితో రాసిన మాటలను దేవుడు ఆ పలక మీద పెట్టి అక్కడ లోపల పెట్టున్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే నన్ను వెంబడించండి. ఈరోజు చాలా మందికి ఒక సంగతి పదే పదే చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే యెహోవా అంటే ఎవరు? వినపడలేదు, ఎక్కడ వినపడలేదు నాకు. యెహోవా అంటే అర్థం ఏంటని అడగల. యెహోవా అంటే ఎవరని అడిగాను. యెహోవా అంటే దేవుడు అంటారు, యేసుక్రీస్తు అంటే దేవుడు అంటారు, పరిశుద్ధాత్మ అంటే దేవుడు అంటారు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్ముడు అందరూ ఒకే దేవుడు కాదంటలేదు. అయితే ఇక్కడ గమనించే సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు మనకి అర్థం అవటం కోసము యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో యోహాను చాలా స్పష్టంగా చెప్పాడు ఒక మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు
వాక్యం అయి ఉన్న దేవుడు మందసం లోపల ఉన్నాడు. వాళ్ళ మందసం మోసుకుపోతుంటే ఇప్పుడు మందసానికి వెంబడించాలి. మందసం లోపల ఉన్న దేవుడై ఉన్న వాక్యాన్ని వెంబడించాలి. ఏమన్ ఈ రాత్రి మనం దేన్ని వెంబడించాలి? ఈ రాత్రి చాలా మంది తరచుగా చెప్తా ఉంటా, బైబిల్ తీసుకొని తల కింద పెట్టుకుంటారు, దిండు కింద పెట్టుకుంటారు, లేవగా నా కళ్ళ ముందు కనిపించాలండి అంటారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు నీకు. ప్రయోజనం వల్ల ఏంటంటే ఆ బైబిల్లో ఉన్న వాక్యాన్ని వెంబడించినప్పుడు అది ప్రయోజనం అయి ఉన్నది. దానివల్ల నువ్వు దీవించబడతావు. చెప్పండి, ఎవరైనా నా తల పక్కన బైబిల్ పెట్టుకోవడం వల్ల దీవించబడ్డాను ఒకడున్నారా? మా ఇంటి మొత్తం అన్ని బైబిల్ పుస్తకాలు మొత్తం పెట్టి అన్ని భాషలో ఉన్న బైబిల్ పెట్టా, దీవించబడతానా? మరి ఎప్పుడు దీవించబడతావు? ఆ పుస్తకం అన్ని పుస్తకాలు ఉండక్కర్లా, దాని లోపల ఒక్క పేజీ దగ్గర ఉన్న ఆ ఒక్క పేపర్ ఉన్న వాక్య ప్రకారంగా నీవు జీవించినప్పుడు అప్పుడు దీవించబడతావు. ఎంత వాక్యం విన్నావు కాదు, ఎంత వాక్యం చదివావు కాదు, ఎంత వాక్యానుసారంగా జీవించమని దేవుడికి కావాల్సి ఉన్నది. అటువంటి జీవితం ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తా ఉన్నాడు. అక్కడ కూడా వారు ఐగుప్తుని దాటారు, మోషతో పాటు ఉన్నారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకారాలు చూశారు. మోషే పరిచయం ముగిసిపోయినది. అక్కడి నుంచి యోర్దాను ఎదురొచ్చింది, యోర్దాను ముందు వాళ్ళు ఆగిపోయారు. 3 దినములు అక్కడ ఉన్నారు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మందసం తీసుకోగానే, ఆ మందసం ఈ మధ్య నుంచి బయట వెళ్ళగానే ఆ మందసం మీరు వెంబడించండి. 40 ఏళ్ళు వాళ్ళు వాక్య వెనకాల వచ్చారు. మోషే అనే ఒక ప్రవక్త, అగ్నిస్తంభం, మేఘస్తంభం అన్ని చూశారు. అయినా దేవుడు అంటున్నాడు ఇంకా మీరు వెంబడించండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వినబడలేదా? 40 ఏళ్ళు దాటిపోయింది కదా. అప్పటికి 45 ఏళ్ళు వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి సుమారుగా యోర్దాను దగ్గరికి వచ్చేసరికి, అయినా దేవుడు ఏమంటున్నాడు? వాక్యాన్ని వెంబడించండి. అంటే అర్థం ఏంటి? మనం కూడా పదే చర్చలో కొన్ని మాటలు చెప్తా ఉన్నాం. సంఘానికి ముందుగా రండి, అరగంట ముందు ఉండండి, ప్రార్థనకి చేయాలి. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇంకా చాలాసార్లు మనం చెప్తా ఉంటాం, చర్చికి రాగానే మీ మొబైల్ ఫోన్ ఆపండి. అంటే అర్థం ఏంటి? వినబడలేదండి, చేయట్లేదు. 45 ఏళ్ళైనా దేవుడు ఏమంటున్నాడు? వెంబడించని అంటున్నాడు. ఈ రాత్రి దేవుడు మనల్ని ఏమంటున్నాడు? అదే అంటాడు. ఇంకోటి ఎందుకు అంటాడు ఆయన? మనం వెంబడి చేస్తే దేవుడు మళ్ళీ మనకి ఆ మాట చెప్పడండి. ఇప్పుడు దేవుడు ఎక్కడైనా పౌలుని వెంబడించమని చెప్పాడా? ఎందుకని? పౌలు వెంబడిస్తున్నాడు, మోషే వెంబడిస్తున్నాడు, యోషువ వెంబడిస్తున్నాడు. దేవుడి చేత పిలువబడిన ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఒక్కసారి వారితో మాట్లాడగానే వెంటనే వారి పాత జీవితాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి క్రీస్తులో లేకపోతే దేవుళ్ళలో నూతన పరచబడి నూతన సృష్టిగా మారి ఆయన్ని మాత్రం వాళ్ళు వెంబడిస్తున్నారు. లోకాన్ని వెంబడించలా, లోకపు ఆశలు వెంబడించలా. అది ఈరోజు మనం ఎలాగయ్యామంటే మనం అందరికైనా మంచి స్థితిలో ఉన్నట్టుగా చూపించుకోవాలండి. దీనికి మనం ఇష్టపడుతున్నాం, దీనికి మనం సిద్ధపడుతున్నాం, దీనికోసం మనం కష్టపడుతున్నాం. అయితే దేవుడికి కావాల్సింది ఏంటంటే నువ్వు లోకం దృష్టిలో ఎంత మంచిగా ఉన్నావు అనేది కాదు, దేవుని దృష్టిలో ఎంత యథార్థంగా ఉన్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము ఆ దినముకు దేవుని చేత పంపబడిన వాక్యాలను దేవుడు మందసంలో పెట్టాడు. ఈ దినముకు పంపబడిన వాక్యం ఇప్పుడు దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మందసం ఎక్కడో ఉంది, నువ్వు పోవాలా, ఎతకాలా, కనుగొనవాలా, అనేక మైళ్ళ దూరం ప్రయాణం చేయాలా, సంవత్సరానికి ఒకసారి అక్కడికి రావాలా, అక్కడ బలి అర్పణ చేయాలా. అయితే ఈ రాత్రి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎక్కడికి పోవక్కర్లేదు, నువ్వు అటు ఇటు పరిగెత్తక్కర్లేదు, నువ్వు గొర్రెలు, మేకలు, దూడలు, గువ్వలు, పావురాలు బలి అర్పణ చేయక్కర్లేదు. ఆయన అంటున్నాడు నాకు నీ హృదయం చాలు, నీ ఆలోచన నాకు ఇవ్వు చాలు, నీ మనస్సు నాకు ఇవ్వు చాలు, కుటుంబంలో బలిపీఠం పెట్టి కుటుంబ ప్రార్థన చేయి చాలు, నేను నీ ప్రార్థనలో ఉంటాను. ఆయన మాటలు ఇవ్వలేదా మనకి? ఏ 2-3 కలిసి నా నామములో ప్రార్థిస్తున్నా నేను వారి మధ్యలో ఉంటా. మన కుటుంబంలో 2-3 కలిసి ప్రార్థన చేసి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన యెరూషలేములో ఉంటాడా? ఆయన జెఫర్సన్ విల్లో ఉంటాడా? ఆయన లూయిస్ విల్లేలో ఉంటాడా? ఆయన పరలోకంలో ఉంటాడా? లేదండి, మీ మధ్యలో ఉంటాడు. ఎందుకంటే నా దేవుడు ఇచ్చిన మాటే కట్టుబడే దేవుడై ఉన్నాడు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన నాకు చెప్పినట్టుగా నేను ప్రార్థించినప్పుడు నా మధ్యలో లేదా మా కుటుంబం మధ్యలోకి 2-3 కూడి ఉన్నప్పుడు వారి మధ్యలోకి వచ్చానని సెలవిచ్చిన దేవుడు ఆయన వచ్చిన తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు, నా నామం ఏదడిగినా మీకు ఇవ్వబడును. అయితే ఎప్పుడు మనం ఆయన నామంలో కూడుకోవాలి. నిజమేనా? చప్పుడు రావట్లేదు ఎక్కడ? ఎవరి నామంలో?
కానీ ఈ రాత్రి మనం ఎవరి నామంలో కూడుకుంటున్నామో తెలుసా? నేను రాత్రి ఒక మాట చెప్తాను, కొద్దిగా ఇబ్బంది కలగచ్చు కొద్ది మందికి. అక్కడ 2వ లైన్ కదా, పక్కన 3వ లైన్, ఆ పక్కన 2వ లైన్, అంకమ్మ నాకు 2వ లైన్ అందరూ తెలుసు అనుకుంటా. 2వ లైన్ మొదట్లో ఒక బొమ్మ ఉంటుంది. ఏం బొమ్మ అది? చెప్పండి అమ్మా. నిన్నెవరో భయంకరమైన వాడుతున్నా నేను ఎక్కడో. శ్రావణ మేరీ వ్రతం అంట. ఏం వ్రతం అది? శ్రావణ మేరీ అంట. తెలియదు పాప, చివరి కాలం కదా, వాళ్ళకి ఏ కాలం వచ్చిందో మరి. అది గమనించాల్సిన సంగతి. ఆ బొమ్మ దగ్గర నుంచి అలాగ వస్తున్నప్పుడు మీరు గమనించాలి లేదో, ప్రతి ఇంటి దగ్గర గ్రూపు కూర్చొని ఉంటారు సాయంకాలం పూట. నిజమేనా? అంకమ్మ నగర్ అంతా ఉంటుంది. ఒక్కలేం చెప్పట్లా, 1 గా 2 గా 3 గా 0 లైన్ కానీ లైన్ ఏదైనా కూడా ప్రజలు మాత్రం అందరూ అలాగే ఉంటారు. అంకమ్మ నగర్ ఒకటే నుండి పొరపాటు అండి. ఊరి చివరున్న ఊరి మధ్య అందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు మనం ఏ నామంలో కూడుకుంటున్నాం? ఎక్కడ కూడుకున్నామండి? బయట కూడుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు నామం, అది ముచ్చట్ల కూడిక అది. అవునా? వాట్సాప్లో గ్రూప్ ఉంది, ఇంటి బయట గ్రూప్ ఉన్నది. ఈ రెండింటికి తేడా ఏమీ లేకుండా పోయినదండి. అంటే దేవుడి నామంలో కూడుకోవడానికి బదులుగా మనం పక్కన ఉన్న సంగతి తెలుసుకోవడానికి కూడుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు ఉంటాడా? దేవుడు ఇది అడిగాడా మన నుంచి? చూడండి, ప్రార్థనలు అరగంట కూర్చుంటే మనం ఎలాగైపోతాం? ఇటు తిరిగి అటు మెసిలి, ఇటు మెసిలి, ఎటు మెసిలి, రకరకాల 4-5 భంగిమలు పోజులు పెడతాం. ఇక పాస్టర్ గారిని సీరియస్గా చూస్తాడు, టైం అయిపోయింది ఇంకెంతసేపు అని. కానీ వీధి బయట కూర్చున్నప్పుడు ఫోన్లో మాట్లాడేటప్పుడు నోటికి అలుపు రాదండి. చెయ్యి నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, అదే నోటికి మాత్రం నొప్పి రాదు అంతసేపు మాట్లాడినా. అవునా? అలసిపోయాను ఇంక ఇంటికి పోతాను అంటారా? కాసేపు ప్రార్థనలో కూర్చోండి. ఆరాధన చేయమంటే కాసేపు 2 చేతులు పైకెత్తి. ఫస్ట్ ఆరాధన చేసినప్పుడు చేతులు ఇక్కడ దాకా ఎత్తుతారు పైకి, మామూలుగా ఉండవు, కరెంటు స్తంభాలకు పైకి లేపుతాం. ఆ తర్వాత పొద్దునే తీసుకొచ్చిన తోటకూర సాయంకాలంకి ఎలాగుంటుంది? అది సంగతి. 5 నిమిషాలే, పాట అయిపోలేదు ఇంకా, ఆరాధన బిగిన్ అయ్యేటప్పుడే. పాటలు పాడేవాళ్ళు మధ్య అంటారు, చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి, చప్పట్లు కొట్టండి. ఎందుకన్నా వాళ్ళు? మనం చెయ్యక వాళ్ళు అంటున్నారు. దేవుడు ఏమంటున్నారు? వాక్యం వెంబడించండి. ఎందుకన్నాడు దేవుడు? చెయ్యక వెంబడించండి అంటున్నాడు. అంటే ఆరాధనకి మనం మనసు ఇవ్వలేకపోతున్నాం. దేవుడికి కావాల్సింది నువ్వు మొక్కుబడిగా ప్రార్థన చేయటం కాదు, నువ్వు మొక్కుబడిగా చర్చికి వెళ్ళటం కాదు, నీ హృదయం అంతటితో నువ్వు దేవుని వెంబడించవలసి ఉన్నావు. ఎలా వెంబడించాలి? బైబిల్లో కాలేబు అంటున్నాడు, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో దేవుడైన యెహోవాను వెంబడించెదని. యెహోవా అంటే వాక్యము. ఎవరిని వెంబడించాడు? వాక్యాన్ని వెంబడించాడు. 85 సంవత్సరాల వయసు వచ్చిన అంటున్నాడు, నాకు ఇంకా 45 సంవత్సరాల క్రితం బయటకు వచ్చినప్పుడు ఐగుప్తులో ఎటువంటి బలమును కలిగి ఉన్నానో ఈ రాత్రి అదే బలము కలిగి ఉన్నాను అంటున్నాడు. నిజమేనా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు. మాపుకండి అలాగన్నీ అండి, ఎందుకంటే వాళ్ళు అన్నపోతే రాళ్ళు అంటే ఈ పూట. ఈరోజు ఒక సంగతి మనం గమనించినట్లయితే చాలామంది ఒక సాక్ష్యం ఇస్తారు, పాస్టర్ గారు మేము కూడా అండి బాప్టిజం పొందిన కొత్తల్లో మామూలుగా లేదు, పరిచయం తిరిగాం, తెల్లాలు తిరిగాం, పొద్దున్నే సాయంత్రం లేదు, పాస్టర్ గారు తిరిగాం, చర్చి మొత్తం పరిచయం చేశాం. రైట్. ఇప్పుడేమైంది? చల్లారిపోయావా? చల్లబడిపోయావా? ఐస్ గడ్డ అయిపోయావా? మనం ఆదివారం మంట మండుతాం, మామూలుగా ఉండం, సింహాల మీదకి వెళ్తాం, చర్చిలో చెట్ట బయటికి వెళ్తాం. శనివారం వచ్చేపాటికి ఆదివారం మళ్ళీ చర్చిలోకి వెళ్ళి, అమ్మా ఏమైంది బలం? ఏమైంది ప్రార్థన? ఏమైంది విశ్వాసం? ఎక్కడ పోయింది నీ శక్తి? పని చేయాలా లేదా? సమస్య అని చెప్పనా, వారానికి ఒకసారి చర్చికి వస్తాం మనం, నెలకు ఒకసారి చర్చికి వస్తూ ఉంటాం మనం. నేను అలాగంటలా, ప్రతి దినము నువ్వు ప్రార్థన చేయి. నీకు వచ్చే ప్రతి ఆటంకమును నువ్వు దాటబలుచున్నాం విశ్వాసము ద్వారా. ఆమేన్. కాపాడుకండి. ఈ రోజు నుంచి ఒక ప్రార్థనల సిరీస్ బిగిన్ అయింది. ఏంటది? ఈ రోజు చర్చికి వెళ్తాను 40 రోజులు. ఎలా వెళ్తారో కూడా చెప్తా. మీకు కోపం వచ్చినప్పటికీ రాత్రి ఈ 40 రోజులు ఇంకేం తింటానికి లేదు, ఇంటో పువ్వులు లేవు, ముగ్గులు లేవు, కొత్త బట్టలు లేవు, నాన్ వెజ్ లేదు, పెళ్ళి లేవు, ఏమీ లేవు. ఎప్పుడవుతాయో ఈ 40 రోజులు? 40 రోజులు ఎలా చేశారు ప్రార్థన? ఎందుకు నువ్వు ప్రార్థన చేయడం అసలు? అటువంటి ప్రార్థన చేసి నీకు ప్రయోజనం ఏమైనా చేకూరుతుందని చెప్పు.
నీ ముందు గొప్ప గొప్ప భోజనాలు పెట్టినా, అన్ని ఆరోగ్యకరమైన భోజనాలు పెట్టినా, ఏంది ఈ భోజనం అనుకుంటా తిను. పని చేయదు నీ మీద. నువ్వు అలాగే చర్చికి పో. ఆరైంది 40 రోజులుగా వెళ్ళాలి, కానీ ఒక గంట కూర్చొని అక్కడ వద్దాం. అన్ని గంట ప్రార్థనలు ఇవన్నీ. అవునా కాదా? కోపడు మాకండి. చర్చికి వెళ్ళి మనం వస్తా ఏం తెచ్చుకోవాలి? అక్కడ ఏదో ఒకటి పెడతారు బయట గిన్నెలో. ఏమో చెప్పరు ఎవరు, వెళ్ళినోళ్ళు చెప్పడు. కనీసం మిగతా వాళ్ళు తెలియదు అనుకోండి, వెళ్ళినోళ్ళు అని చెప్పాలి కదా. ఏముంటుంది అక్కడ బయట గిన్నెలో? బూడిద ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? బూడిద రాసుకొని రావాలి కదా. కాబట్టి ఏం చేస్తాం? తీసుకొని చాలా స్టైల్గా ఇలా పెట్టుకొని మళ్ళీ అని అప్పుడు రావాలి అక్కడి నుంచి. అంతేనా కాదా? మరి పాత నిబంధనలో యోబు బూడిద కుప్ప మీద కూర్చోవడం రాస్తున్నది. నిజంగా మనము ఈ బూడిద బుధవారంగా చేసి ఎక్కడ కూర్చోవాలి? కూర్చోండి. వాక్యం మాత్రం వెంబడించండి. దేవుడు వాక్యాన్ని వెంబడించమన్నారు. లేవీల్ని కాదు, యాజకుల్ని కాదు, మందసాన్ని వెంబడించండి అన్నాడు. మనమేం వెంబడిస్తున్నాం ఈ రాత్రి? పరిపూర్ణమైన సత్యమైన జీవం కలిగిన వాక్యం మనం వెంబడించాలి. దానియేలు గ్రంథం మీరు చదివితే దానియేలు ఎక్కడ కూర్చున్నాడు? ఒంటి మీద వస్త్రం చింపేసి గోని పట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు? బూడిద మొత్తం మీద పోసుకొని బూడిదలో కూర్చున్నాడు. యోనా కూడా నినివే వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఉపవాసం చేశారు. ఎలా చేశారు? 3 దినములు అన్నపానములు మాయం వేసి, పిల్లలకు కూడా ఏమి ఇవ్వకుండా, జంతువులకు కూడా ఏమి ఇవ్వకుండా ఉపవాసం చేశారు రాస్తున్నది. నిజమేనా? మన ఉపవాసాలు ఎలాగున్నాయి? నిజంగా చెప్పండి, ధైర్యం గుండెల మీద చేసి. మన ఉపవాసం ఎలా చేస్తున్నాం? 100కి 95 నుంచి 99 మంది ఉపవాస ప్రార్థన అంటే ముందే వంట చేసుకొని పోవటం. ఎందుకని? వచ్చాక అది సంగతి. నువ్వు ఉపవాస ప్రార్థనకి వెళ్తే నువ్వు నీరసం రావాలా, నీకు బలం రావాలా? అంటే ఏ ప్రార్థనకి వెళ్ళొచ్చావు నువ్వు? నీరసం ప్రార్థనకి వెళ్ళావా, బలమైన ప్రార్థనకి వెళ్ళావా? అది సంగతి. నువ్వు వాక్యాన్ని వెంబడిస్తూ నీకు బలహీన చచ్చినా రాదు. ఈరోజు ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తున్నామంటే తప్పక చర్చికి పోతున్నాం కొన్నిసార్లు, అవసరం కోసం చర్చికి పోతున్నాం కొన్నిసార్లు. అవసరం పక్కన పడేయండి, తప్పక పోవడం పక్కన పడేయండి. కొద్దిసేపు నిజమైన దేవుడు ఉన్నాడని గుర్తెరిగి సంఘానికి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు ఆ దేవుడు యొక్క ప్రభావం నీ మీద ఉండదా? బైబిల్లో ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక మాట రాస్తున్నది. పరలోక రాజ్యంలో దేవుడు యొక్క దూతలు అక్కడ ఆయన చుట్టూ కూర్చొని ఆ దూతలు అంటనే పరిశుద్ధుడు 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 అని అలయక మానక ఆయన స్తుతిస్తున్నాయి. ఎందుకు? అవి ఏమీ తింటం లేదు, ఆరాధిస్తూ ఉన్నాయి. ఎందుకు కలిసిపోవటం లేదు? కారణం ఏంటంటే దేవుడిని స్తుతిస్తున్నాయి. ఈ రాత్రి మన స్తుతి ఆరాధన ఎలాగున్నది? మన ప్రార్థన ఎలాగున్నది? మన విశ్వాసం ఎలాగున్నది? మన శరీరాలను ఏం చేశామంటే ఈ లోకరీతిగా ఉండటానికి అలవాటు చేసుకున్నాం. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్ చెప్తా ఉన్నది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు ఆయన వెంబడించారు. ఎలా వెంబడించారు? ఆకాశమందు నక్షత్రమును చూసి వెంబడించారు. ఇప్పుడు దేవుడు వారికి ఏం చేశారంటే నక్షత్రంలో వాక్యం పెట్టి దాన్ని వెంబడించమన్నారు. ఆ నక్షత్రం దేనికి సూచన? క్రీస్తుకి. క్రీస్తు అంటే వాక్యము. ఇప్పుడు వాళ్ళు దేని వెంబడించారంటే ఆ సూచనను వెంబడించారు. ఎప్పటి వరకు? క్రీస్తుని చేరేంత వరకు. ఈ రాత్రి నేను ఎక్కడి దాకా వెంబడించాలంటే క్రీస్తుని చేరే వరకు వెంబడించాల. లోకపు నమ్మకాలను, లోకపు ఆశలను కాదండి, వారు వెంబడించాల. వారు ఎలా వెంబడించారో తెలుసా? పగలంతా పడుకున్నారు. ఎందుకని? నక్షత్రం రాత్రి కనిపిస్తుంది, వీళ్ళు రాత్రి వెంబడించాలి. ప్రపంచమంతా మెలకుగా ఉన్న సమయంలో వీళ్ళు పడుకుంటున్నారు, ప్రపంచమంతా పడుకుంటే వీళ్ళు లేచి పని చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు లోకానికి అనుగుణంగా నిన్ను పని చేయమనడు, ఆయన వాక్యానికి అనుసారంగానే దేవుడు పని చేయమంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాత్రి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు దేవుడు యొక్క వాక్యాన్ని వెంబడించేటప్పుడు దివారాత్రములు నీ ముందు పని చేయవు. ఆమేన్. కొన్నిసార్లు అబ్రహాం గారి వల్ల
మాకు కొన్ని సంతోషంతో కూడిన సమస్యలు వచ్చినాయి. అదేం మాట అంటారా? చెప్పాక మీరు చెప్తారు కానీ నాకు. ఈయన వచ్చింది కాక గుంటూరుకు వచ్చింది కాక నెల్లూరు దగ్గర గూడూరు పక్కన సైదాపురం అయినది. అక్కడి నుంచి ఈయన వచ్చింది కాక నన్ను ఆ ఊరికి తీసుకుపోయారు ఆయన. ఆ ఊళ్ళో ప్రజలు మామూలు ప్రజలు కాదు. మీరు బాగా ఎండలో తిరిగి వచ్చి ఒక చల్లని కూల్ డ్రింక్ మీకు ఇచ్చి ఒక స్టాల్ లోపల వేస్తే లోపల ఎంత మిగులుస్తారు? గ్లాస్ లోపల. అట్టంటి వాళ్ళు అండి వాళ్ళు. అట్టంటి వాళ్ళు. ఒక వ్యక్తి దగ్గర వాక్యం ఉన్నది అనుకుంటే వాళ్ళు తెలుసుకోవడం కోసం తెల్లాలు కూర్చుంటారు. ఇలాగే రోడ్డు మీద ఒక బల్లేసి కూర్చోబెడతారు. గంటకు ఒక కాఫీ ఇస్తారు, తెల్లారిపోతుంది. అయినా కూడా వాళ్ళు ఇష్టంగా పంపించరు. ఇంక తెల్లారిందిగా పాస్టర్ గారు కాసేపు పడుకోండి పోండి అంటారు. ఇప్పుడు ఇది సంతోషంతో కూడిన సమస్య కదా. ఇక్కడ చిన్న రహస్యం ఉంది. సిటీలో ఉన్న ప్రజలు వాక్యం వినటానికి ఈరోజు శ్రద్ధ తగ్గిపోతా ఉన్నది. పల్లెటూరులో ఉన్న ప్రజలు ఏం చేశారంటే వాక్యం వాళ్ళ దగ్గరికి వస్తే పనులన్నీ పక్కకు పోయి వాళ్ళు వాక్యం కొరకు మొత్తం ఇచ్చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి తేడా? మనం ఇక్కడ పని, ప్రయాస, భారము, కుటుంబము, పోషణ, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. ఈరోజు మనం ఎలాగైపోయామంటే, నాతో సహా చెప్తున్నాం అందరితో కలిపి, ఎవడెక్కువ కాదు ఇక్కడ, ఈఎంఐల కోసం పని చేస్తున్నాం మనం. ఎస్సనోనా? ఒక ఆటో నడిపేవాడిని అడగండి దేనికోసం పని చేస్తున్నామంటే, ఈ నెల ఈఎంఐ కదా కిస్తీ ఇంకా డబ్బులు రాలేదు, ఒక గంట ఎక్కువ పని చేస్తాడు. అవునా కదా? ఉద్యోగాలు అందరికి సంతోషంగా వెళ్తున్నారా మీరందరూ? లేదండి. కానీ వెళ్ళాలి. ఎందుకని? లోన్ తీసుకున్నాం, ఈఎంఐ కట్టాలా. ఇప్పుడు దేనికోసం అంటే మనం చేసే పనిలో తృప్తిగా లేము ఎవరం కూడా. వీటన్నిటి మధ్యలో నువ్వు సంఘానికి వస్తున్నావు, వీటన్నిటి మధ్యలో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. అయితే నేనంటాను, అవి నువ్వు సంతోషంగా చేస్తే చేయకపోయినా పర్వాలే, కానీ ఇక్కడ నువ్వు సంతోషంగా చేయాలి. ఇక్కడ నువ్వు ఉల్లాసంగా ఉత్సాహంగా సంఘానికి రావచ్చున్నావు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు ఉత్సాహముతో ఒకరినొకరు పురుకొల్పి రావచ్చున్నావు. ఈరోజు చర్చికి వెళ్ళా మనం ఒక్కలమే, మనకి ఎవరితో సంబంధం లేదు. అవునా కదా? మన పక్కింటోడు మంచోడో చెడ్డోడు ఎవడో మనకు అనవసరం. నేను వెళ్ళాను చర్చికి, నేను ఇంటికి వచ్చాను, మిగతా వాడితో సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏడో చిన్న మాట ఉన్నది, ఈరోజు సంఘము కదలవలసి ఉన్నది, నది అద్దరికి సంఘం వెళ్ళవలసి ఉన్నది. నీవు ఆగిపోవద్దు. ఆవలి గట్టికి వెళ్ళబడని ఆశ సంఘము కలిగి ఉండవలసి ఉన్నది. ఆ యోర్దాను నది దాటాలని యెహోషువ ఒక్కడికే ఉంటే సరిపోదు, కాలేబుకి ఒక్కడికే ఉంటే సరిపోదు, అక్కడున్న నాయకులకి మాత్రం ఉంటే సరిపోదు, అక్కడున్న యాజకులకి మాత్రం ఉంటే సరిపోదు. ఆ పాళెంలో ఉన్న సంఘం అంతటికి కూడా మేమందరం కలిసి ఆ యోర్దాను దాటవలసి ఉన్నది అని వారు అనుకున్నప్పుడే అది నిజమైన దేవుని సంఘం అయి ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు నేను సంఘానికి ఎలా రావాలంటే, నేను ఈ భూ సంబంధమైన స్థితిని దాటవలసి ఉన్నాను, ఈ పాప సంబంధమైన స్థితి నుంచి నేను దాటవలసి ఉన్నాను, ఈ లోకపు స్థితి నుంచి నేను దాటవలసి ఉన్నాను అని సంఘం ఎప్పుడైతే అనుకున్నదో అప్పుడు సంఘము పరిపూర్ణమైన స్థితిలోకి వాక్యాన్ని వెంబడించి నడిచి తన యొక్క స్థితిని చేరుకోగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట, ఒకవేళ నీవు దేవుడు నన్ను పిలిచాడు, ఆ నదిని దాటాలి, ఆ యోర్దాను దాటాలి, నా ముందు అడ్డంకిని దాటాలి అని కానీ ఆశ కలిగి ఉంటే, మొట్టమొదటిగా దేవుడు పిలిచిన పిలుపుకి నీవు లోబడదవు, స్పందించదవు, నువ్వు దానికి అప్పగించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గతంలో కూడా చెప్పా, మళ్ళీ ఒక మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతకుముందు ఒక 50 అడుగులు అవతల పెట్టినట్టున్నాం కొడుకు, మళ్ళీ 50 అడుగులు యువతలకు వచ్చాము. ఇప్పుడంతే ఇదే లైన్లో పెట్టున్నాం మనం. ఈరోజు ఇందాక బ్రదర్ చెప్తా ఉన్నారు, ఫాస్ట్గా 200 కిలోమీటర్లు వెళ్తారు, వేరే దేశాలకు వెళ్తారు, అటు పొన్ను అదేంటది సైదాపురం దగ్గర నుంచి ఇటు ఒరిస్సాకి వెళ్తారు. మంచిది, మంచిగా ఉంది కదా, మా పాస్టర్ గారు ఎంత దూరం వెళ్తారంటే ఎంత పరిచయం చేస్తారండి అనుకుంటాం మనం అందరం. అంతేనా కదా? ఎస్ అని అది కూడా చెప్పండి, దానికన్నా అవునని చెప్పండి. ఆయన చెప్పాడు, సాక్షి మాతో పాటు వచ్చాక ఆయన మాకు మధ్య సాక్షిగా ఉన్నాడు, వెళ్ళాడు లేదంటానికి. అయితే నేను అంటాను, ఇది ఓన్లీ పాస్టర్ గారిదైన పరిచర్య అంటున్నా. మా పాస్టర్ గారు చాలా తోలికి వెళ్ళి వస్తారండి, మరి మీరు ఎక్కడికి వెళ్ళి వస్తారండి? మన పక్కింటో ఉన్న వాళ్ళని చర్చికి పోయే ముందు రోజు పోయి మనం పలకరించి అయ్యారు మేము చర్చికి వెళ్తాం, వస్తామని అడుగుతున్నావా? మనం ఒక అరగంట ముందుగా రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా నేను నాకు వస్తానని మాట ఇచ్చావు కదా, రేపు చర్చికి వస్తావు మాతో పాటు అడిగడానికి రెడీగా ఉన్నావా? ఎందుకంటే మనమే లేటు. వాళ్ళని ఎలా పిలవాలి?
అంటే నువ్వు నిజంగా దేవుడు నిన్ను కానీ పిలిస్తే ముందు నువ్వు రెడీ అయి ఉంటావు. నీ హృదయం రెడీ అయి ఉంటుంది, నీ ఆలోచన రెడీ అయి ఉంటుంది, నీ మనసు రెడీ అయి ఉంటుంది. అప్పుడు నీ హృదయము, నేను ఈరోజు సంఘానికి వెళ్తూ ఇంకెవరు నడిపించాలి దేవుడి దగ్గరికి, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరికి పరిపూర్ణమైన వాక్యం అవసరమై ఉన్నది అని ఇంట్లో కాసేపు నువ్వు మోకాల మీద ఉంటే, దేవుడు నీకు ఎవరైనా ఒక్క రూపం చూపిస్తే, ఒక పేరు గుర్తుకు తీసుకొస్తే, ఒక ముఖ జ్ఞాపకం వస్తే, నువ్వు వారితో మాత్రమే మాట్లాడు. ఆ రోజు దేవుడు వారిని దేవుళ్ళకి నడిపిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు. నన్ను అలాగే దేవుడు నడిపించాడు. ఎన్ని వందల చోట్లకి పిలిచినప్పటికీ, అనేకసార్లు వాళ్ళు ఫోన్లు చేసి రమ్మన్నప్పటికీ, డేట్లు ఇచ్చినప్పటికీ ఎందుకు పోలేకపోయానంటే, అయ్యా ఏమనుకోవద్దు, దేవుడు నన్ను మీ దగ్గరికి రావద్దని చెప్పాడు. ఏంటి కారణం? దేవుడు రమ్మన్న చోటకి నేను వెళ్ళాలి, ఆయన వద్దన్న చోటకి ఎంత బలవంతం చేసినా పోవద్దు. ఆయన వాక్యాన్ని వెంబడించను అన్నాడు, ఇప్పుడు నేనేం వెంబడించాలి? వాక్యాన్ని కాక వేరేది వెంబడించినప్పుడు అది నాకు దీవెన అవ్వదండి, అది నాకు ఆశీర్వాదం అవ్వదు, అది నాకు బలం అవ్వదు. అది బలము కాకపోగా అది నాకు బలహీనత యొక్క శాపంగా మారుతుంది. మన సంఘానికి వెళ్ళే శాపాలు తెచ్చుకోవడానికి కాదు, శాపాలు పోగొట్టుకోవడానికి, బలహీనతలు పోగొట్టుకోవడానికి, రోగాలు పోగొట్టుకోవడానికి, వ్యాధులు పోగొట్టుకోవడానికి, సమస్యలు తీసివేసుకోవడానికి, ఈ లోకం యొక్క ప్రభావము మన మీద పని చేయకుండా ఉండటానికి. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఒకవేళ నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని వెంబడించాలంటే, మొట్టమొదటిగా వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యమును నువ్వు గుర్తించాలి. రెండోది, వచ్చిన వాక్యము సత్యమా కాదా అని నువ్వు ప్రార్థించాలి. గట్టిగా చెప్దామా? ఏం చేయాలి? ఏదోటి మా భాష గారు చెప్పేసాలి కాదండి. బెరయా అని ఒక సంఘం ఉంది బైబిల్లో. అపొస్తలులైన పౌలు శీల వారి మధ్యలో బోధించినప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరు బోధించారు సరే, మేము ఇంటికి వెళ్తాము, బైబిల్ చూస్తాము, బైబిల్లో మీరు చెప్పినదిగా ఉంటే అప్పుడు మేము నమ్ముతాం. ఎంత బాగున్నది! ఏం సంఘం అది? చెప్పండి, ఏ సంఘం అది? బెరయా సంఘం. మరి మనమెవరు? ఈరోజు మనకు పేరుంది. ఏం పేరు? లూథరన్ చర్చి, బాప్టిస్ట్ చర్చి, మెథడిస్ట్ చర్చి, వన్నెస్ చర్చి, ఆర్సిఎం చర్చి, పెంతెకోస్తు చర్చి. కాదండి, మనం ఏ చర్చిలం కాదు. మనకంటూ చర్చ్ అనేది భూమి మీద ఉంటే అది వాక్యము మాత్రమే. ఈరోజు పాస్టర్ గారి పేర్లు చెప్తున్నాం, అయితే నాతో సహా మీకెవరు పాస్టర్లు కాదు, పాస్టర్ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ఎవరు మనం మొట్టమొదటిగా వెంబడించాలంటే వాక్యము, కాపరి, పరిశుద్ధాత్మ, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించే వారిలాగా మీకు కనిపించినప్పుడు వారిని మీరు వెంబడించాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, 1 కొరింథీ 11వ అధ్యాయంలో 1వ వచనం అంటున్నాడు ఆయన, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు పౌలు గారు మాట్లాడి చెప్దామా? ఇదిగో నేను మనసును వెంబడించిన ప్రకారం మీరు మనసును వెంబడించండి. ఇదిగో నేను వాక్యం వెంబడించిన ప్రకారము మీరు వాక్యం వెంబడించండి. మనసులో ఉన్నది వాక్యమే. వాక్యం అంటే క్రీస్తే. ఇప్పుడు పౌలు ఎవరిని వెంబడించాడు? ఏమా మీరు గమనించండి, పౌలు సరిగా లేనప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు, పౌలు దేవుడి చేత పిలువబడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశారంటే సౌలుగా ఉన్న పౌల్ని కొట్టి కింద పడేసి ఆయన వాక్యం తిప్పుకున్నాడు. నిజమేనా? మరి ఈరోజు నిజంగా మనము కూడా దేవుడి బిడ్డలమైతే మనము దారి తప్పి తిరుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వినపడలేదు. ఏమో వినపట్లేదు. నేను కిందకి వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. వినపడలేదండి. ఏం చేస్తాడు? కొట్టి వదిలిపెట్టాడు. కొట్టాకోటి నిన్ను. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెప్తా, నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఒకసారి యేసుక్రీస్తు వస్తూ భుజం మీద ఒక గొర్రె తీసుకొని వస్తున్నాడు. ఆ గొర్రెకి కాలిరిగి రక్తం కారుతున్నది. ఎదురుగా ఒక ఆయన వచ్చాడు. అయ్యా ఏమైంది ఈ గొర్రెకి? దెబ్బ తగిలిందా అన్నాడు. కాదు అన్నాడు. ఎక్కడైనా పడిపోయిందా అన్నాడు. ఆహా లేదు అన్నాడు. ఏదైనా జంతువులు దాడి చేసిందా? ఆహా కాదన్నాడు. ముళ్ళల్లో ఇరుక్కుపోయిందా? అయ్యా లేదు. ఏదైనా రాతి మధ్య ఇరుక్కుపోయిందా? కాదు. మరి ఎక్కడి నుంచి అయినా పైనుంచి కింద పడిందా? అది కూడా కాదు. మరి ఏమీ కాకుండా ఆ గొర్రె కాలికి ఎందుకు గాయమైంది? ఆయన అంటున్నాడు, నేనే ఎరగొట్టాను. ఎవరు ఎరగొట్టారు? యేసుక్రీస్తు. ఎరగొట్టి ఏమన్నాడు తెలుసా ఆయన? నేనే ఎరగొచ్చా అన్నాడు. అప్పుడు అవతల వ్యక్తి అంటున్నాడు, అయ్యా నా గొర్రెల కోసం ప్రాణం పెడతానన్నావు, నేను మంచి గొర్రెలు కాపరి అన్నావు, ఎక్కడైనా మంచి గొర్రెలు కాపరి గొర్రెల కాలు ఎరగొడతాయా అన్నాడు. ఆయన అన్నాడు, నేను నిజంగా నా గొర్రెల కోసం ప్రాణం పడితే మంచి గొర్రెలు కాపరి, అందుకే కాలు ఎరగొట్టాను అన్నాడు. నువ్వు మంచి గొర్రెలు కాపరి అయితే దీన్ని కాలు దగ్గర కొట్టానో చెప్తావా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు,
ఈ గొర్రె ఇది మాటి మాటికి తప్పిపోతున్నది, మాటి మాటికి దూకేస్తుంది, మాటి మాటికి మందలోంచి పక్కకు పోతున్నది. అందుకే దీన్ని కాలు ఎరగొచ్చాను. ఇది తప్పిపోయిందంటే జంతువుల దగ్గర పోతుందేమో, ముళ్ళలో ఇరుక్కుపోద్దేమో, దీన్ని క్రూరమృగాలు తినేస్తాయేమో, అందుకని అవి చంపేయకుండా ఉండాలని, ఇది బ్రతికి ఉండాలని దీన్ని కాలు ఎరగొట్టాను. నిజమేనా? ఇప్పుడు ఆయన మంచి కాపరే కాదా? అంటే ఇప్పుడు మనం చనిపోకుండా దేవుడు ఏం చేశాడు? కాళ్ళు ఎరగొచ్చాడండి. లేకపోతే మనం సక్రమంగా ఉంటామా? మీ సంగతి ఏమో తెలియదు, నా సంగతి నేను చెప్తున్నా. మనం ఎవరం కూడా మంచోళ్ళం కాదండి. ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారేమో, క్షమించండి మీరు మంచోళ్ళు అయి ఉంటే. మనం అందరం పరిపూర్ణంగా ఉంటే దేవుడు మన కోసం రావాల్సిన అవసరం ఉందా? మరి దేవుడు వచ్చాడంటే అర్థం ఏంటి? పరిపూర్ణంగా లేమని. పరిపూర్ణంగా లేమని దేవుడు వదిలేశాడా? వదిలేయలేదు. ఆయన రక్తం కాచాడు, కడిగాడు, శుభ్రపరిచాడు. ఆయన రక్తం కాచాక, కడిగాక, శుభ్రపరిచాక నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మంచి గొర్రెలు కాపరి ఏం చేయాలి? కాళ్ళు ఎరగొట్టాల. ఇంకా గొప్ప సంగతి చెప్పనా? ఆయన ప్రేమ కూడా చెప్పాలి నీకు. కాలు ఎరగొట్టినా కూడా దాంట్లో ప్రేమ ఉందండి. ఇది ఎట్ట పాస్ గారు కాలు ఎరగొట్టిన ప్రేమ ఉందంటారు మీరు అంటారా? ఆయన కాలు ఎరగొట్టిన ఆ గొర్రెని అక్కడ పడేలా భుజాల మీద ఎత్తుకొని మోస్తా ఉన్నాడు. లార్డ్ అంటే ఆయన నశించిపోకూడదని దెబ్బ కొట్టాడు. అయితే నడవలేని దేశాన్ని భుజాలకు ఎత్తుకున్నాడు. నేను అనుకుంటాను, ప్రభువా ఆ పని చేయరాదా అంట. ఎందుకంటే ఆయన మీద ఉండొచ్చు కదా కాసేపు అన్న, అంతే కదా. అక్కడెక్కడో చిక్కుకుపోయి, ఇరుక్కుపోయి, పాడైపోయి, ఆ మృగం ఈ మృగం కింద పడి, ఆ ముళ్ళ కింద ఈ ముళ్ళ కింద పడి, రాళ్ళ మీద పడి, కొండ మీద జారిపడి చచ్చిపోయే కదా. కాలు ఎరిగిన ఆయన దగ్గర ఉంటే మేలు కదా అంటున్నా. ఆమేన్. కాబట్టి కొన్నిసార్లు నీ ఆశలు ఎరగొట్టబడతాయి, నీ ఆలోచనలు ఎరగొట్టబడతాయి, నీ మార్గాలు ఎరగొట్టబడతాయి. బాధపడబాక, సంతోషపడు. ఎందుకంటే ఆయన ఎత్తుకొని మోస్తా ఉన్నాడు. నువ్వు అనుకున్నట్టుగా నేను పోనీలా, నువ్వు అనుకున్నట్టుగా వెళ్ళిపోతే నువ్వు ఈ పాటికి చనిపోయి, నశించిపోయి, ఈ జనాభా లేకుండా పోయి ఉండేవాడివి. అయినా దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఆ సమయం నుండి తప్పించి ఆయన భుజాల మీద ఎత్తుకొని నిన్ను ఇంకా మోస్తా ఉన్నాడు. ఈ రాత్రి మనం ఎక్కడికి వెళ్ళాలంటే వాక్యం వద్దకే వెళ్ళాలి. నీ ఇష్టానుసారంగా పరుగులెత్తొద్దు, నువ్వు గెంతలేయొద్దు. అటు ఇటు పోవటానికి కాదు దేవుడు పరిపూర్ణమైన వాక్యం ఇచ్చింది. ఆయన చిత్త ప్రకారంగా నడవటానికి దేవుడు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యమును వినగానే నువ్వు దానికి లోబడాలి, దానికి నువ్వు కట్టుబడాలి, దాని నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నువ్వు వాక్యాన్ని వెంబడించాలి. ఎందుకంటే దేవుడు వాక్యము నీకు బయలుపరచగానే నువ్వు వక్కేస్తే దాని వెనకాల పరిగెత్తలేవు. ఒక చిన్న పిల్లోడు పుట్టాడు, నడవటానికి ఎంతకాలం పట్టింది? నెల, 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం, సంవత్సరన్నర, 2 ఏళ్ళు. వాడంతా నడవాలి, 2 ఏళ్ళు రావాలా, అంతేనా? మరి నువ్వు కూడా బాప్తిజం పొందగానే ఏమనుకుంటావు? చర్చికి రాగానే ఏమనుకుంటావు? ఒక మర్మం తెలియగానే ఏమనుకుంటావు? నేను తెరిచాను పరిగెత్తా, హుస్సేన్ బోల్ట్తో పాటు పరిగెత్తానంటావు. హుస్సేన్ బోల్ట్ అంటే ప్రపంచం మొత్తం అత్యంత వేగంగా పరిగెత్తే వ్యక్తి. నువ్వు ఆయనతో ఎక్కడ పోటీ పడతావు? నీకు 2 ఏళ్ళే ఇంకా. కాబట్టి అనేక మంది సంవత్సరాల తరబడి మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన వాళ్ళతో నువ్వు పోల్చుకోవద్దు. నీ జీవితము దినదినం మెరుగవ్వాలా, క్రీస్తుని కలవాలా. యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా కలిసేంత వరకు నువ్వు ఎక్కడికి పరిగెత్తదు, నువ్వు అక్కడే ఉండు. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచాడా, నీకు మార్గం తెరుస్తాడు. దేవుడు నిన్ను పిలిచాడా, ఖచ్చితంగా నీకు సత్యం ఏంటో బయలుపరుస్తాడు. ఆ సత్యం నీకు బయలుపరిచేదాకా నువ్వు ఓపిక పట్టాలి. ఎల్లవేళలా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ చర్చికైనా వెళ్ళు, ఒకటే పని చేయాలి. వాక్యములో ఏది ఉందో నువ్వు అదే చెయ్యి. నువ్వు అప్పుడు దీవించబడతావు. ఎవరో వచ్చిన దీవించడం కాదు, మనుషుల దీవెనలే కాదు, నువ్వు దేవుడి దీవెనలు వెంబడించు. దేవుడు ఒక ఆశీర్వాదం వెంబడించు. ఎలాగ వెంబడించాలి? నువ్వు వాక్యాన్ని వెంబడిస్తే ఆశీర్వాదాలు వాక్యంలోంచి వస్తాయి. నీకు ఇవ్వబడే ప్రతి ఒక్క వాగ్దానము వాక్యంలోనే దేవుడు దాచిపెట్టి వచ్చాడు. మ్యాన్ చూడండి, నీ పిలుపునందు ప్రయాస కలిగి ఉందువు, అప్పుడు దేవుని వాక్యము నీవు కలిగి ఉందువు. అయితే ఈరోజు ఇందాక మనం మాట్లాడుకున్న ఒక పరిస్థితి, చిన్న మాట ఉన్నది. నేను ఇంటి మధ్య ఉంచు, నా గొర్రెలు పెంచుతాను అంటే అది మాత్రం సరిపోదు. ఈరోజు మనం కూడా ఏమనుకున్నామంటే, నేను ఉద్యోగం చేసుకుంటా, నేను వ్యాపారం చేసుకుంటా, నేను పని చేసుకుంటా, నేను, నా కుటుంబము, నా పిల్లలు, నేను తోరుకుంటే చాలు. సరిపోదు. నేను ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉంటాను అంటే సరిపోదు. ఏదో ఒక సంఘంలో జాయిన్ అయ్యాను, నా పేరు పాస్టర్ పుస్తకం రాశారు, నా పేరు చర్చిలో ప్రకటించారు, అమ్మయ్య ఇంక నాకు చాలు అంటే సరిపోదు. మరి ఏం సరిపోదు?
పర్వతం నాకు అవతలకి రమ్మని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నది దాటమని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు యోర్దాను యువతలే, అంటే మరణంకి యువతలే ఆగిపోవద్దు. మరణమును దాటి మరణమును చీల్చుకొని నువ్వు అవతలి రమ్మని దేవుడు నిన్ను కేకేసి పిలుస్తున్నాడు. ఆ కేకలకు లోపడ్డావా, మరణము నీ ముందు చీల్చబడి నీకు దారి చెదిగా ఉంటుంది. ఈరోజు మనం ఏం చేసాం? నది యువతలు ఆగిపోయి ఉన్నాం. బైబిల్ చెప్తాం, చదివాం కదా మనం. 3 దినములు వాళ్ళు ఇక్కడే ఆగిపోయారు. అయితే అద్భుతాలు లేవా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఆశ్చర్యకార్యాలు లేవా? అక్కడ అన్ని రకాల వ్యాధులు చూడలేదా? తెగుళ్ళు చూడలేదా? అన్ని తెగుళ్ళు వ్యాధులు మొత్తం చూశారు. అక్కడి నుంచి దాటొచ్చారు. నీరు రక్తంగా మారటం చూశారు. ఆకాశంలోకి ఈగలు మిడతలు రావడం చూశారు. భూమి మీద కప్పలు దండ రావడం చూశారు. అన్ని కార్యాలు చూశారు. ఎర్ర సముద్రం చీల్చబట్టము, లేచి పక్క నిలబడి దారి ఇవ్వటము మొత్తం చూశారు. ఆకాశం నుంచి మన్నా కురటం చూశారు. పూరీలు కురటం చూశారు. కొట్టబడి రాతిలోంచి నీళ్ళు రావడం చూశారు. ఇన్ని చూశారు. 40 ఏళ్ళు వాళ్ళు వేసుకున్న వస్త్రములు చెరిగిపోలేదు. వాళ్ళ కాళ్ళకున్న చెప్పులు అరిగిపోలేదు. వాళ్ళు ఒక్కరికి తలనొప్పి కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ ఏమి రాలేదండి. ఇన్ని చూసినా ఇంకా దేవుడు అంటున్నాడు, వాక్యం వైపు తిరగండి. ఏంటి కారణం? ఈరోజు మనం కూడా అలాగే. దేవుడు మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక కుటుంబం చేయొద్దు, మా కుటుంబంలో సాక్ష్యమే లేదండి అని చెప్పడం ఎవరు? అందరి కుటుంబాల సాక్ష్యాలు ఉన్నాయి. అయినా వాక్యం వైపు తిరిగామా? ఇంకా తిరుగుతూ ఉన్నాం. అసలు తిరగట్లేదంటల్లా. వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరారు, అసలు రాలేదంటల్లా. మరి ఐగుప్తులో చాలా దూరం వచ్చారు. 45 ఏళ్ళు దూరం వచ్చాడు. మీరు గమనిస్తే సుమారుగా 38 ఏళ్ళు వాళ్ళు తిరిగిన తర్వాత దేవుడు వాళ్ళతో ఒక మాట చెప్పాడు. జ్ఞాపకం ఉన్నదా? ఇంక తిరిగిన చాలు, ఉత్తరం తిరగండి అన్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇక అక్కడికి ఇక్కడ తిరిగించాలి, ఇక వాక్యం తిరగండి. ఓ ప్రభువా, ఇదేంటిది? ప్రతి కాలానికి దేవుడు తన వాక్యాన్ని పంపిస్తాడు. నువ్వు ఆ వాక్యం వైపు తిరగవలసి ఉన్నావు. పోయినసారి మనం అక్కడ మాట్లాడుకున్నాం, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. నల్లపాడు కొండల దగ్గర, పేరేచర్ల కొండల దగ్గర నేను ఒక వాడగట్టి మిమ్మల్ని అందరూ దానిలో రండి అంట. మీరేం చేస్తారు? వస్తారా? ఎందుకని? నువ్వేం భాస్కర్ అవ్వ, అది ఎప్పుడో నోవాకాలం అయిపోయిందిగా, మాకు తెలుసులే అంటారు. అవునా కదా? సరే, నేను ఒక కర్ర పెట్టుకుని వచ్చి వదిలి నుంచి మీరు ఐగుప్తు వచ్చి బయటికి రండి అంట. మీరేమంటారు? పాస్టర్ గారు, మేము సండే స్కూల్ నుంచి అన్నాం, ఈ మోషే కథలు ఇవన్నీ అయిపోయింది, ఇంకోటి ఎదురుంటే చెప్పండి. సరే, ఇప్పుడు నేను ఒక మాట అన్నా, మన కొడుకే నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అప్పుడు మీరేమంటారు? నేడు పుట్టడం పాస్టర్ గారు, పుట్టి 2000 సంవత్సరాలు అయింది కదా అంటారు. అంటారా? వాక్యం తెలిసిన వాళ్ళు అయితే అంటారు. మరి ఇప్పుడు నేను ఏం ప్రకటించాలి మీకు? నోవాకాలను ప్రకటించనా? మోషే కాలను ప్రకటించనా? నేడే మన కొరకు రక్షకుడు పుట్టాడని ప్రకటించనా? ఏం ప్రకటించమంటారు? చెప్పాలా? ఇప్పుడు ఏం ప్రకటించాలో? యేసుక్రీస్తు 2వ రాకడలో రానై ఉన్నాడు. ఇప్పుడు ఆ సిద్ధపాటు దేనికోసం? నాకు ఇవ్వబడిన విశ్వాసము నేను కాపాడుకోవాలా. నాకు ఇవ్వబడిన వాక్యమును నేను వెంబడించాలా. లోకమును, లోకపు ఆస్తులను, లోకపు పోకడలను, లోకం చేసే పనులను కాకుండా దేవుడి యొక్క వాక్యమును, దేవుడి యొక్క పరిశుద్ధతను, దేవుడి యొక్క ఆత్మను, ఆయనలో ఉన్న సత్యమును మనం వెంబడించవలసి ఉన్నాం. నువ్వు ఎప్పుడైతే ఆయన ఒక సత్యం వెంబడిస్తే అడుగులు ముందుకేస్తా ఉన్నావో, దేవుడు నీ వైపు నడవటం బిగిన్ చేస్తాడు. బైబిల్ చెప్తా ఉన్నది, ఒక్క గొర్రెపిల్ల కొరకు దేవుడు 99 గొర్రెపిల్ల వదిలిపెట్టి వచ్చాడు. ఎవరా ఒక్క గొర్రెపిల్ల? తప్పిపోయిన గొర్రెపిల్ల. ఈ రాత్రి ఆ ఒక్క గొర్రెపిల్ల ఎవరు? నేనే ఆ గొర్రెపిల్ల అంట. నేను నా కొరకు దేవుడు వచ్చాడు, లేకపోతే నేను మారే వ్యక్తిని కాదు. ఇదే ఏరియాలో మూర్ఖంగా తిరిగిన వాడిని, ఈ 2-3 లైన్లోనే. యేసుక్రీస్తు దేవుడు అంటే ఒప్పుకోకుండా తిరిగిన వాడిని ఇక్కడే నేను. ఇక్కడ ఆ మాన్యం ఆ 0 లైన్లో యేసుక్రీస్తు దేవుడు అంటే ఒప్పుకోకుండా వాళ్ళతో గొడవలు పడి రక్తాలు వచ్చేటట్టు కొట్టుకున్న ఆ గుంపులో నేను కూడా ఒకడిని. ఇప్పుడేమైంది చెప్పరే? ఇదిగో మైకి పట్టుకుని గట్టిగా వస్తారు మీ మధ్యలో. ఎందుకని? ఆ రోజు ఆయన దేవుడు కాదని చెప్పిన దగ్గర నేను చెప్పాల్సి వస్తుంది మీ మధ్యలో. మరి పనిష్మెంట్ ఎలాగేస్తాడు దేవుడు? ఏ నోటితో కాదన్నావో ఆ నోటితో నువ్వు ప్రకటించాలా. బైబిల్లో పౌలు గారికి ఇచ్చిన పనిష్మెంట్ అదే. ఆయనతో పోల్చుకుంటే గొప్పవాళ్ళం కాదనుకో, ఆయనకి ఎలాగ చేసాడు దేవుడు చెప్తున్నాను అంతే.
ఎక్కడ దేవుడు కాదని విమర్శించాడో, దూషించాడో, హింసకుడు దూషకుడిగా పౌలు పిలువబడ్డాడో అక్కడికే పోయి వాళ్ళతో తిట్టించుకుంటే వారి మధ్య పరిచయం చేసి వచ్చాడు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు నేను వచ్చి చెప్తామంటే వాళ్ళు అంటున్నారు, నిన్న కాక మొన్న వచ్చి నువ్వు బేపనోడివి, నీకేం తెలుసు బైబిల్ అంటున్నారు. ఏం చేద్దాం? ఐదో సంగతి చెప్తాను. కులం పేరు కాసేపు పక్కన పెడితే, నువ్వు బేపనోడువా క్రైస్తవుడు కాసేపు పక్కన పెడితే, ఎవడు వాక్యాన్ని వెంబడిస్తే వాడు క్రైస్తవుడు. అంతేనా? ఎవడు దేవుడు యొక్క మనసాన్ని వెంబడిస్తేనే వాడే నిజంగా పిలువబడ్డాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. దావీదు కాలంలో దావీదు తన దగ్గర ఉన్న అందరితో మాట్లాడి, నేను ఇక్కడ మంచి ఇంట్లో ఉంటున్నా, చాలా చక్కగా ఉంటున్నా, దేవుడు మాత్రం అక్కడెక్కడో వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయాడు, ఆయనకు మందసం ఉండిపోయింది, ఆ మందసం తీసుకొద్దామా అన్నాడు. మిగతా వాళ్ళందరూ అన్నారు, రాజా నీ ఆలోచన మంచిది, ఎల్లాం పద అందరూ చప్పుడు చేశారు. వెళ్ళి కొత్త బళ్ళు కట్టించి, ఎద్దులు కట్టించి తీసుకొచ్చి మందసాలలో పెట్టించి మందసాలను లాగేస్తున్నారు. ఏం జరిగినది? ఒబేదెదోము ఇంటి ముందుకు రాగానే రాయి తగిలి ఎడ్ల కాలికి చక్రంకు పడిపోతా ఉంటే, దావీదు దగ్గరున్న ఉజ్జయి అని ఒక వ్యక్తి తన చేయి జాపి మందసాన్ని పట్టుకున్నాడు. ఏమైంది? కాలి బూడిదే చనిపోయాడు అక్కడ. అంటే ఇప్పుడు మందసాన్ని ఎవరు మొయ్యాలి? దేవుడు ఎవరు పిలిచారో వాళ్ళు మొయ్యాల. వాళ్ళు మోసినప్పుడు దాన్ని మనం వెంబడించాలా. దావీదు దేవుడు యొక్క హృదయానుసారుడు కాబట్టి ఎమ్మటే ఒక పని చేశాడు, ఇక్కడ ఆపేయండి, ఇంటికి పోదాం పదండి. ఇంటికి వెళ్ళాక ఒక మీటింగ్ పెట్టాడు. అందరూ అడుగుతున్నాడు, మనం అంతా కరెక్ట్గానే చేశాం కదా, ఎక్కడ పొరపాటు చేశాం, ఎక్కడ తప్పు చేశాం? అప్పుడు అక్కడ ఉన్న లేవీలు వాడు అడుగు ముందుకేసి, రాజా నువ్వు హృదయానుసారుడు అయితే అయి ఉండొచ్చు, నువ్వు దావీదు అయితే అయి ఉండొచ్చు, నువ్వు గొలియాతు చంపితే చంపి ఉండొచ్చు, నువ్వు సౌలు మీద జయం పొంది ఉండొచ్చు, నువ్వు రాజుకి రాజు అయితే అయి ఉండొచ్చు, అయితే ఇది నీ పని కాదు రాజా. ఎవరి పని? మమ్మల్ని పిలిచింది ఈ పని కోసమే, ఈ పని కాక మేము వేరే పని చేయడానికి లేదు. కాబట్టి మేము దాన్ని మొయ్యాలా, మేము దాన్ని తేవాలా, నువ్వు మా వెనకాల రావాలా. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఇప్పుడు లేవీలకి ఎటువంటి అధికారం ఇచ్చాడంటే, యాజకులకి రాజుల కన్నా పైన అధికారం ఇచ్చాడు. ఆమేన్. చాలాసార్లు సరే నన్ను తీసి పక్కన పెడదాం కాసేపు. చాలాసార్లు మన మధ్యలోకి సేవకులు వస్తూ ఉంటే, చాలాసార్లు సంఘంలోనే కానీ బయట కానీ ఇళ్ళ దగ్గరికి కానీ సేవకులు వస్తూ ఉంటే, నువ్వు ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకో. పాత నిబంధనలో రాజుల కన్నా కూడా దేవుడికి ఆయన సేవకులు ఎక్కువ. ఆయన ఒక మాట చెప్పాడు, నేను అభిషేకించిన ఆ సేవకులను ముట్టవద్దని రాజులకు ప్రధానులకు ఆజ్ఞాపించితిని. ఎంత గొప్ప స్టేట్మెంట్ దేవుడు ఆయనకు పరిచారకుల నిమిత్తం ఇచ్చాడు. అంటే ఎంత విలువైన వారిగా వాళ్ళు ఉండాలంటే, వాక్యాన్ని మాత్రమే వారు మోసుకొని పోతున్నప్పుడు అప్పుడు వాళ్ళు విలువిస్తారు. ఈరోజు ఒక బాధ ఇక్కడి నుంచి చెప్పాలని సందర్భం కాదు, వచ్చింది కాబట్టి చెప్తున్నా. నువ్వు సేవకుడు పనే చెయ్యి. స్కీములు నీకొద్దు, స్కాములు నీకొద్దు. నువ్వు వాక్యాన్ని ఇస్తున్నప్పుడు ప్రజలు వాక్యమే తీసుకుంటారు. ఇది సంపాదనకు ఒక మార్గం గానే కదండి. ఇది ఈ సంపాదన మార్గంలో మనం పడ్డామా, సేవ సంపాదన అనుకున్నామా, అప్పటికే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు. కాబట్టి ఈ యొక్క సత్యవాక్యంలోకి మనం ఏది కలపొద్దు, ఏది దిశేయద్దు. ఇంకొక మాట మీకు చెప్తాను, నేను త్వరగా ముగించబోతున్నా. దేవుడు ప్రత్యేకించి అహరోను యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు, ప్రధాన యాజకుడిగా. మోషే తర్వాత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడ్డ అహరోను కుమారులు కూడా, అహరోను తర్వాత అహరోను కుమారుల యాజకత్వంలోకి రావాలి. అయితే అహరోను కుమారులు ఏం చేశారని ఒకరోజు ఏం తెచ్చారు? దేవుడు ఇచ్చిన వాక్యపు వెలుగు కాక వేరొక వెలుగుని తెచ్చి దీంతో కలపబోయారు. దేవుడు వారిని అన్నాడు, వారి ప్రత్యక్ష గుడారం యొక్క గుమ్మం దగ్గరికి రండి అన్నాడు. వారి ప్రత్యక్ష గుడారం దగ్గర గుమ్మం దగ్గర రాగానే ఏం జరిగినది? దేవుడిచ్చిన వాక్యపు వెలుగు కాక వేరొక వెలుగు వాళ్ళు కలపాలను ప్రయత్నించినప్పుడు వాళ్ళు పూర్తిగా నశించిపోయారు. కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలమైన మనము వాక్యంలో లేనిది ఏమీ చెయ్యొద్దు. అది మీకు మనం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఆజ్ఞ అనుకోండి, ఏమైనా అనుకోండి, పేరు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే చేయాల్సి ఏంటంటే, నిజంగా మీరు దేవుడిని వెంబడిస్తే లేవీల్ని యాజకుల్ని కాదు, మందసాన్ని వెంబడించండి. వారు తీసుకొచ్చే వాక్యాన్ని వెంబడించండి. వారు చెప్పే ప్రతి దానికి వాక్యపు రుజువు ఉండవలసి ఉన్నది.
యెహోవా ఏం చెప్పాడు? వారు మందసాన్ని మోసుకుపోతున్నప్పుడు వెంటనే సంఘమంతా కదిలి వాళ్ళు వెనకాల వెళ్ళండి. ఎందుకంటే వాక్యం వెళ్ళిపోతుంది. వాక్యం వెళ్ళాక దాంతోపాటు ప్రభావం వెళ్ళిపోతుంది. ఆ ప్రభావం వెళ్ళిపోయాక మనం అక్కడ కూర్చొని ఏం ప్రయోజనం? మనం అక్కడ ఉపవాసం చేసి ఏం ప్రయోజనం? 40 రోజులు ఉపవాసం అక్కడ చేసే ప్రయోజనం ఏంటి? ఎందుకని? వాక్యం వెళ్ళిపోయాక ఇక ప్రభావం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు క్రీస్తు రెండవ రాకడలో వచ్చి వెళ్ళిపోయాక నేను ఆయన కలవలేకపోతే ఇక నేను ఎంత ప్రార్థన చేసే ప్రయోజనం ఏంటి? ఆయనను తీసుకుపోయినప్పుడు నేను ఎంత కష్టపడి ప్రయోజనం ఏంటి? 100 సంఘాలు కట్టి ఉండొచ్చు. క్రీస్తు వచ్చింది పోయింది నాకు తెలియకపోతే ప్రయోజనం ఏంటి? ఆ ఎత్తబాటు మిస్ అయిపోతే ప్రయోజనం ఏంటి? వృధానే కదా ప్రయాస అంతా. కాబట్టి ఈ దినము ఈ రాత్రి అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు తన వాక్యాన్ని పంపించింది వాక్యాన్ని వెంబడించమని, యోర్దాను దాటమని, మరణాన్ని దాటమని, ఇక్కడ మనకిచ్చిన జీవితాన్ని దాటమని, ఈ లోకపు కీలన్నిటిని దాటమని, దాని కొరకు విశ్వాసాన్ని పొందుకోమని. ఆ విశ్వాసాన్ని దేవుడు మళ్ళా వాక్యంలోనే పెట్టాడు. నువ్వు వాక్యాన్ని వెంబడించినప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం పొందుకోగలవు. నువ్వు పొందుకునే విశ్వాసం చేత నీకు వచ్చిన వ్యాధి బాధలు శోధనలు జయించగలవు. ఈ లోకంలో సమస్తాన్ని నువ్వు జయించగలవు. ఒకవేళ దేవుడు కానీ నిన్ను కానీ పిలిచినట్లయితే అవతల గట్టికి నువ్వు చేరేంత వరకు, ఆయన హస్తం కిందకి నువ్వు వచ్చేంత వరకు దేవుడి కృప నిన్ను వెంబడిస్తానే ఉంటుంది. ఆమేన్. దేవుడి కృప ఒక రాత్రి నీ వెనకాలుండి, దేవుడి హస్తము ఒక రోజు నీ మీద ఉండి వదిలిపెట్టేది కాదండి. వారు ఐగుప్తులోంచి కనానుకు వచ్చేంత వరకు అగ్నిస్తంభము మేఘస్తంభం వారితో పాటుగా ఉన్నది. అదే దేవుడు ఈ రాత్రి మన పక్షంలో ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు. ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఆ మాట నిజమైతే ఇప్పుడు దేవుడు ఇక్కడే మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి మన మధ్యలోనే కాదు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన నీతో పాటు కూడా వస్తున్నాడు. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఆయన దూతలు నీ చుట్టూ కావలి కాసేవారుగా ఉన్నారు. నువ్వు ఉదయం నిద్ర లేచే సమయానికి నువ్వు శ్వాస తీసుకుంటున్నావంటే దేవుడు రాత్రి నీ ఇంట్లో నీ కాపలాగా ఉండి నీకు దీవెన ఆశీర్వాదాలు ఇచ్చినాడని అర్థం. ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తున్నాం, రాత్రి చక్కగా పడుకుంటున్నాను, పొద్దున్న నిద్ర లేవట్లా. అయినా మనం జీవించున్నాం కదా. అయినా మనం దేవుని అడుగుతాం, ప్రభువా నాకు ఏం చేసావు ప్రభువా? నేను చర్చికి ఎంతకాలం వస్తాను, ఏం చేశాను ప్రభువా? దేవుడు నాకు ఏం చేయలే, అందుకే నేను చర్చికి రావట్లా. నువ్వు బతికున్నావు కదా, అంతకన్నా ఇంకేం చేయాలి? గతంలో మీరు చెప్పే ఒక మాట, మన పక్క రాష్ట్రం ఉన్నది తమిళనాడు. అక్కడ ముఖ్యమంత్రికి బాగోక ఆమెను హాస్పిటల్లో పెడితే 52 కోట్లు పెట్టి ఆమెకి ట్రీట్మెంట్ చేసినా బతకలేదు. బయటికి తెలిసిన లెక్క, తెలియకుండా ఎంత జరిగిందో తెలియదు. 52 కోట్లు. మరి మనకుంటేమోను. అయితే నువ్వు బతుకున్నావు కదా అంటున్నాను. 52 కోట్లు అవసరం లేదు ఇప్పుడు నీకు. 52 కోట్ల కన్నా ఎక్కువ దేవుడి కృప నీ మీద పనిచేసిందట. అవునా? నిజం చెప్పండి, ఇక్కడున్న వాళ్ళలో ఎన్ని లక్షలు పెట్టి మీరు కరోనాలో ట్రీట్మెంట్ తీసుకున్నారు చెప్పండి. ఓ 10 లక్షల పైన కరోనాలో ట్రీట్మెంట్ తీసుకున్నాను భాషగా చేయొద్దండి. ఓ 10 లక్షల పైన అంటే ఎంత కృప ఉంది నీతో పాటు? అన్ని వందల మంది మన మధ్య చనిపోవడం చూసిన సాక్ష్యం నీవే. ఎలాగ జీవించావు నీకు జ్ఞాపకం ఉండదు. కానీ ఈ రాత్రి నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు. అందుకే నేను నీతో ఒక మాట చెప్తున్నా, ఇప్పటికి మించిపోయింది లేదు. సంపూర్ణమైన వాక్యం వైపు తిరుగు. వాక్యం కాక మరి ఇంకేది చెయ్యొద్దు. లోకం నీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన, ఇబ్బంది తీసుకొచ్చిన, శోధన తీసుకొచ్చిన, నిన్ను బలవంతం చేసిన, నువ్వు ఒకటే మాట చెప్పు, ఈ వాక్యమే నన్ను కాపాడింది, ఈ వాక్యమే నన్ను జీవింపజేస్తా ఉన్నది. కాబట్టి నేను మనుషులను కాదు మందసాన్ని వెంబడిస్తా, నేను మనుషులను కాదు వాక్యం వెంబడిస్తా, నేను మనుషుని కాదు కృపను వెంబడిస్తా, నేను మనుషులను కాదు క్రీస్తుని వెంబడిస్తా. మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని నేను వెంబడిస్తాను ఒక తీర్మానం తీసుకుని రాత్రి ఇక్కడి నుంచి కానీ వెళ్ళినట్లయితే నిశ్చయంగా నువ్వు మళ్ళా కలిసేంత వరకు అదే కృపతో పాటు నింపబడి ఉంటాం. ఒకవేళ మనకి కలవటం ఆశ్చర్యమైందా, ఆయన ఒక రాకడగా సంభవించిందా, ఆ రాకడ అదే పరిశుద్ధాత్మ నిన్ను ఆయన చేర్చేదిగా ఉంటుంది. ఒక్క చోట క్రీస్తుని మనల్ని కలిపేదే పరిశుద్ధాత్మై ఉన్నది. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఒక ఆత్మను పొందుకోవాలి. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన ఒక ఆత్మను పొందుకోవాలి. ఆయన ఒక వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఏ అపవాది శక్తి ప్రభావములు నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ కూడా పనిచేయలేవు. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? ఒకటే తీర్మానం, ఏం వెంబడిద్దాం? సంఘాలనా వాక్యాన్న, పాస్టర్ గారిన వాక్యాన్న, సిద్ధాంతాలన వాక్యాలన, ఎవరన్నా మనకి ఏదైనా చెప్పి చేయమంటే ఏం చేద్దాం? చెప్పరే. ఎవరన్నా వచ్చి ఇదిగో ఇది చెయ్యి అది చెయ్యి అంటే మనం ఏం చేద్దాం? గట్టిగా చెప్పరు ఎవరు. మేము చెయ్యమని వాళ్ళు చేయొత్తడం చాలు.
మీకు వినబట్లేదు, నాకు మీ స్వరాలు వినబట్లేదు. నాకు వాక్యానుసారంగా లేనిది మేము చెయ్యము అని ధైర్యం కలిగిన వాళ్ళు అందరూ వద్దు. అందరూ వద్దండి, ముందే చెప్తాను. ధైర్యం ఉంటేనే ఎత్తాను, లేకపోతే ఊరికనే ఎత్తమాక. మళ్ళీ ఇంటికి వెళ్ళి లెక్క చెప్పాలా. దేని పని కూడా మన మధ్యలో ఏసుక్రీస్తున్నాడు అనుకున్నాం ఇందాకే. కాబట్టి ధైర్యం ఉంది భాష గారు, మీకు సమస్య లేదు. ఈ రాత్రి మాకు నిద్ర అంతా పోయింది, మాకు మెలుగు వచ్చింది, మేము ఎక్కడున్నాం మాకు తెలిసింది, మేము వాక్య ప్రకారం ఉండాలి అని ఒక నిర్ణయంగా తీసుకుంటే మిమ్మల్ని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.